முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலராய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலராய் செப்பன்னமன் முலை செவ்வாய் திருமரங்குல்ன பின்னை நங்காய் திருவே துயிலராய் உக்கமும் தட்டுலயம் தந்து உன்மணாலனை இப்போதே எம்மே నీరాటేలోరెంబావాయ్. ఈ పాసురంలో ఆండాల్ తల్లి ఇలా అంటోంది స్వామివారితో, 33 కోట్ల మంది దేవతలకి ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఫస్ట్ ముందర వెళ్ళిపోయి నువ్వు రక్షించేస్తావు, అంత సమర్థగల స్వామివి నువ్వు, వెంటనే లేచిరా, ఆశ్రితులను రక్షించటానికి వారి విరోధులను సంహరించే బలాఢ్యుడా, ఆశ్రిత రక్షక, ఓ బలశాలి, శత్రువులకే అతి దుఃఖాన్నిచ్చే నిర్మలుడా, నిద్ర నుండి మేల్కొని స్వామి అని స్తుతిస్తూ ఎంత మేల్కొన్నా కూడా స్వామి లేవకుండా చూసి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పటానికి నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు. నీలాదేవిని ఈ విధంగా అంటున్నారనమాట. దొండపండు వంటి ఎర్రని పెదవులతో ఉన్నదాన, బంగారు కలశాలను పోలిన స్థన సంపత్తి కలదాన, ఓ లక్ష్మీదేవితో సమానమైనదాన నీలాదేవి, మా మీద దయ ఉంచి నువ్వైనా నిద్ర మేల్కోమ్మా, లేచి మాకు ఒక విసనకర్ర అద్దము ఇవ్వమ్మా. విసనకర్ర ఎందుకు అనుకుంటావా, స్వామికి ఎప్పుడైనా చెమటలు పడితే ఉపశమనం కోసము మేము ఆ విసనకర్రని వాడడానికి, స్వామి ప్రబోధము చేసే సమయంలో ఆయన ముఖమండలం చూడడానికి ఒక అద్దాన్ని 2 మాకిచ్చేసేయమ్మా, అవి మాకు ఇచ్చి స్వామిని మేల్కొల్పు, స్వామితోటి మంగళ స్నానం చేసేలాగా మమ్మల్ని అనుగ్రహించు, అలా చేయటం వల్లే మాకు ఈ వ్రతము మంగళకరంగా పూర్తవుతుంది అని చెప్పేసి ఆండాళ్ళ తల్లి నీలాదేవిని వేడుకుంటోంది ఈ పాసురంలో.